కిల్ బెట్టింగ్ యాప్స్. మన తెలుగు రాష్ట్రాలలో బెట్టింగ్ యాప్స్ గురించి ఐపీఎస్ సజ్జనా సార్ గారు, దాంతోపాటు యూట్యూబర్స్ ఎంతోమంది పోరాటం చేస్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు ఫైల్ చేయాలన్న ఉద్దేశంతో చేయాలని చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే, తెలుగు రాష్ట్రాలలో యూట్యూబ్ చరిత్రలో పాన్ ఇండియా యూట్యూబర్ అంటే ఎవరు గుర్తుకొస్తారు మనకు? హర్ష సాయి నిన్న ఏం చేసిందంటే టీవీ ఫైవ్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఏం ఇంటర్వ్యూ అంటే, ఆ ఇంటర్వ్యూలో బాగా మీకు తెలివి, బుద్ధి, జ్ఞానం ఏమైనా ఉంటే ఈ వీడియో మొత్తం చూసి 10 మందికి షేర్ చేసి మీరు ఏంటివో మీరు సత్తా ఆడుకో. తను ఏం చెప్తున్నాడంటే, నేను జనాలకు యూజ్ అయ్యే విధంగానే వీడియోస్ చేస్తాను. ఓకే, జనాలకు యూజ్ అయ్యే విధంగానే వీడియోస్ చేస్తాను అంటే దాదాపుగా తనకు యూట్యూబ్ ఛానల్స్ 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఒక 5-6 ఛానల్స్ ఉంటాయి. హిందీ అని చెప్పేసి, తెలుగు, కన్నడ, తర్వాత నెక్స్ట్ వచ్చేసి తమిళ్లో, ఇట్లా ఒక 5 ఛానళ్ళు 6 ఛానళ్ళు మెయింటైన్ చేస్తున్నారు హర్ష సాయి. అయితే తను ఏం చేస్తాడంటే, ఒక నిరుపేదలకు ఏం చేస్తాడంటే, అది నిజమా అబద్ధమా పక్కన పెడితే అందులో మంచి ఒక కంటెంట్ చూపించుకుంటాడు హర్ష సాయి. అంటే వాళ్ళు మొత్తంలో మిస్టర్ బీస్ట్ తన కంటెంట్ని హయ్యర్లో ఎట్లా చూపించుకుంటాడో, ఇండియాలో మన ఇండియా పక్కన పెడతాం, మన తెలుగు రాష్ట్రాలలో హర్ష సాయి తన కంటెంట్ని అంత టార్గెట్ చేసి హైలో చూపించేస్తాడు. మరి ఇంత టాలెంట్ ఉన్న హర్ష సాయికి బెట్టింగ్ యాప్స్ గురించి సరిగ్గా తెలియాలంట. ఇది మనం నమ్మాలి. అయితే అక్కడ ఏమంటాడంటే, అయితే ఒక్క యూట్యూబర్ని ఫాలో అవుతున్నారు అంటే, ఒక్క సబ్స్క్రైబరు ఎంత ట్రస్ట్గా ఉంటే, ఆ యూట్యూబర్ మీద ఎంత నమ్మకము, ఎంత ప్రేమ, ఎంత ఆప్యాయత ఉంటే హర్ష సాయిని కొన్ని మిలియన్ల మంది, 1 మిలియన్ల మంది తనని ఫాలో అవుతారు. తెలుగు యూట్యూబ్లో జస్ట్ హర్ష సాయి మరియు అని తెలుగు యూట్యూబ్ ఛానల్కి 10 మిలియన్ అంటే దాదాపుగా 1 కోటి మంది సబ్స్క్రైబర్స్ ఉంటారు దానికి. అవునా? 1 కోటి మంది సబ్స్క్రైబర్స్ అంటే దాదాపు 10 మిలియన్ అంటే సారీ ఒక 10 లక్షల అంతే, 1 కోటి మంది తనని ఫాలో అవుతారు. అంటే మరి అంతమంది ట్రస్ట్గా ఫాలో అవుతున్నప్పుడు హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేసాడు. మరి ఒక ధోని చేస్తున్నాడు, విరాట్ కోహ్లీ చేస్తున్నాడు, సో అండ్ సో క్యాండిడేట్ చేస్తున్నాడు. గూగుల్ యాడ్ సర్టిఫికెట్ ఉన్నట్టే మీరు చేయొచ్చు అనేసాను. ఓహో అలానా అనేసాను. ఒకవేళ గూగుల్ యాడ్ సర్టిఫికెట్ లేకపోతే దానికి కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది అనేసాను. ఓకే, గూగుల్ యాడ్ సర్టిఫికెట్ ఉంది, వాళ్ళు జిఎస్టీ కడుతున్నారు, ఇది ప్రాపర్ లీగల్గా ఉంది, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ప్రమోట్ చేస్తున్నారు, సూపర్ స్టార్స్. మీరు హర్ష సాయి నీకు ఒకటి చెప్తున్నా చూడు, పెద్ద పెద్ద క్రికెటర్స్ దీన్ని చేస్తున్నారని చెప్తున్నారుగా. ఆ పెద్ద పెద్ద క్రికెటర్స్ మాట ఎవడు నమ్మడు. ఎందుకో తెలుసా? అందరికీ అనుసంధానంగా మన అందుబాటులో ఉండే ఒక ఏమంటారు చూసినావా, ఒక ఏమంటారు మన పబ్లిక్ ఫిగర్ అంటే ఎవరో తెలుసా? యూట్యూబర్ అనేటోడు దగ్గరలో ఉండే ఒక మంచి హీరో లాంటోడు. అంటే వాడు చెప్తే చాలా ఈజీగా మన ఇంటోడికి చెప్తున్నాడుగా అని చెప్పేసి ఈజీగా నమ్మేస్తాం. ఇప్పుడు ఎవడో చెప్పేదానికన్నా ఇప్పుడు ధోని చెప్తాడు, యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు, మనం దాన్ని స్కిప్ చేసుకుంటాం, దాన్ని నథింగ్ పెద్ద పట్టించుకోం. కానీ ఒక యూట్యూబర్ చేస్తే ఖచ్చితంగా నమ్ముతారు. అది నీకు తెలుసు, సబ్స్క్రైబర్స్కి తెలుసు, అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. అంటే నువ్వేమంటున్నావు అంటే, నేను వాళ్ళందరూ చేసారు, వాళ్ళందరూ అప్రూవల్ అయ్యారు, అది ఇది అని చెప్పేసి నువ్వు అంటున్నావు. సరే, యాక్చువల్గా గేమ్ అనేది, యాప్స్ అనేది లైవ్లో జరిగే అప్పటిదప్పుడు గేమ్స్, దానికి పర్మిషన్స్ ఉంటాయి. ఈ పనికి మాలిన రమ్మి యాప్ కంప్యూటర్లో సెట్టింగ్ చేశారంటే మరి నీకు అంత తెలియదు అని చెప్పి నువ్వు చూసినావా? నీకు తెలియందే ఇంత కంటెంట్ని తెలుగు రాష్ట్రాల నుంచి నువ్వు తీసుకొని పోయి హిందీలోకి, హిందీ నుంచి తమిళ్కి, తమిళ్ తీసుకొని మలయాళానికి, ఇట్లా ఇన్ని నువ్వు కంటెంట్లో ఇన్ని వీడియోలు చేసినావు చూసినావా? నీకు తెలియదంటే ఇప్పుడు ఎవరు నమ్ముతున్నాడు? ఇలా నీకు ఆల్రెడీ అన్నీ తెలుసు. దాదాపుగా నీకు అన్ని ఛానల్స్ గచ్చి ఒక్క వీడియో పెడితే నీకు దాదాపుగా 40 మిలియన్ వ్యూస్ వస్తాయి, 40 మిలియన్ వ్యూస్ వస్తాయి. నీకు ఒక 40 మిలియన్ వ్యూస్ అంటే దాదాపు నీకు ఒక్క వీడియోకి 40 మిలియన్ వ్యూస్ అంటే దాదాపుగా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అమౌంట్ ఎంత వస్తుంది అంటే 40 × 30,000 రూపాయలు వేసుకున్నా కానీ, 40 × 30,000 రూపాయలు వేసుకున్నా కానీ దాదాపుగా నీకు ఒక 12 లక్షల నుంచి 25 లక్షల మధ్యలో, 12 లక్షల నుంచి 20 లక్షల మధ్యలో నీకు పేమెంట్ వస్తుంది. 12 లక్షలు కాదు, 14 లక్షల నుంచి 20 లక్షల చిల్లర పేమెంట్ వస్తుంది ఒక్క వీడియోకి. నీకు తెలుగు, హిందీ, తమిళ్ వీటన్నింటిలో చెప్పి మీకు డబ్బులు సరిపోవట్లేదా?
ఒకటి ఆలోచన చేయండి, మీరు అమాయకమైన జనాలని టార్గెట్ చేసి మీరు పెట్టడం వల్ల నీ వీడియోని దాదాపు 50 లక్షల మంది చూస్తే 50 లక్షల మందిలా కనీసం ఒక 20,000 మంది నీ వల్ల బెట్టింగ్ యాప్స్లకి వాళ్ళు లాగిన్ కాలేరంటావా? ఎట్లొస్తాయి? ఒక కంప్యూటర్ సెట్టింగ్ ఉంటుంది, ఒక రమ్మి గేమ్ ఉంటుంది, కంప్యూటర్ సెట్టింగ్ అయిపోతుంది. వీడు ఏ పత్తా చేసినా కానీ వాడికి పత్తా పడవు, ఎందుకంటే కంప్యూటర్ సెట్టింగ్ ఉంటుంది. ఇప్పుడు కోట్లు సంపాదించవచ్చు బెట్టింగ్ యాప్స్లో, లక్షలు సంపాదించేటట్లంటే నువ్వెట్లా నమ్మినావు? నువ్వు ఎట్లా నమ్ముతున్నావు? అసలు సబ్స్క్రైబర్స్ మీరు ఎట్లా నమ్ముతున్నారు ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు వాడు కోట్లు ఎందుకు ఇస్తాడు నీకు? యాప్ వాడు కోట్లు సంపాదించక ట్రై చేస్తాడు నీ దగ్గర కొల్లగొట్టడానికి. మీ దగ్గర ప్రతి 1000 రూపాయలు, ప్రతి లక్ష జమేసి వాడు కోట్లు సంపాదిస్తాడు. వాడెందుకు మీకు డబ్బులు ఇవ్వాలి? బెట్టింగ్ యాప్ వాడు ఎందుకు ఇస్తాడు మీకు డబ్బులు? ఒక్క యాప్ని ప్రమోషన్ చేస్తే వీళ్ళకు గాయస్ వినండి, లక్షల అమౌంట్ వస్తుంది వీళ్ళకి. యూట్యూబ్లో నుంచి ఒక సాధారణమైన, నేను తర్వాత చెప్తాను దీని గురించి, తర్వాత వీడియో ఇంకో కంటెంట్ ఉంది దాని గురించి చెప్తాను. ఒక సాధారణంగా ఒక వ్యక్తి నెలకు 50,000 సంపాదించడమే మహా గొప్ప, గవర్నమెంట్ ఎంప్లాయ్. అటువంటిది యూట్యూబర్ లక్షలు సంపాదించవచ్చు. దాని మీద కష్టం అంతే ఉంది, దాని వెనకాల కష్టం అంతే ఉంటుంది, ప్రతిఫలం అంతే ఉంటుంది. మనం గవర్నమెంట్ జాబ్కి ట్రై చేసేటప్పుడు మనము సంవత్సరంలోనే క్వాలిఫై అవుతామా? ఒక కానిస్టేబుల్ కావాలంటే సంవత్సరంలో క్వాలిఫై కాగలుగుతామా? కాలేం కదా. 1 పడుతుంది, 2 పడుతుంది, 3, 4, 5, 10 సంవత్సరాల ప్రిపరేషన్లో జాబ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. యూట్యూబ్లో కూడా అంతే. డబ్బులు రావాలంటే సంవత్సరంలో ఏదో వీడియోలు తీసి పెట్టినంత ఈజీ కాదు, వస్తాయి, టైం పడుతుంది. దేనికన్నా పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. బెట్టింగ్ యాప్స్ అనేది చాలా ఈజీ. ఒక్క వీడియోలా 10 నిమిషాల వీడియోలా ఒక జస్ట్ 35 సెకండ్స్ వీడియో చేసేస్తాం. సో మీరు టెలిగ్రామ్లో రండి, మీకు లింక్ మేము ఫార్వర్డ్ చేస్తాం. మీరు లక్షలు సంపాదించండి, కమాయించండి, 4 కార్లో తిరగండి, ఏసీ రూమ్లో వండండి, పిల్లల పక్కన పోయి వండండి. ఏంటి ఎన్ని కథలు? కాకపోతే ఎవరు సంపాదిస్తాడు మీరు డబ్బులు? చిల్లర వ్యాపారం కాకపోతే ఎవరైనా డబ్బులు సంపాదిస్తాడా? ఏం సంపాదిస్తున్నారు? సొసైటీకి ఏమి ఇస్తున్నారు? నేను నమ్మి వస్తే సొసైటీకి ఇదే మీరు చేసేది. చిల్లర వ్యాపారం కాబట్టి ఇప్పటికీ బంద్ చేసుకోవాలి, చేసిన తప్పును ఖచ్చితంగా ఒప్పుకోవాలి. మీ వల్ల అమాయకమైన జనాలు స్ట్రగుల్స్ అవుతున్నారు. రాత్రిపూట కనీసం తినే తిండి ఒక ముద్ద కూడా తినలేకపోతున్నారు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ అమ్మా నాన్నలని, వాళ్ళ పిల్లల్ని వదిలి వాళ్ళు సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. 10ల సంఖ్యలా అని చెప్పారు యూట్యూబ్లో. 10ల సంఖ్యలో కాదు, చచ్చిపోయింది 100ల సంఖ్యలో చచ్చిపోయారు. ఎవ్వరికి తెలియదు, వాళ్ళు ఎట్లా చచ్చిపోయారు కూడా తెలియదు. దాదాపుగా మా గ్రామానికి దగ్గరలో ఉండే దగ్గర ఒక అబ్బాయి, బీటెక్ చదువుతున్న ఒక అబ్బాయి ఇట్లనే బెట్టింగ్ ప్రమోషన్స్ నమ్మి కొన్ని కోట్లు నాశనం చేసేసింది. వాళ్ళ నాన్న కష్టపడి పొలాన్ని కొంటే నా కొడుకు చచ్చిపోవద్దు అన్న ఒక ఉద్దేశంతో పొలం అంతా అమ్మితే కూడా అప్పులు తీరలేదు. పాపం చాలా కాస్ట్లీ ల్యాండ్ అమ్మేసుకొని ఈరోజు రోడ్డు మీద పడ్డారు. వాళ్ళ కుటుంబానికి ఏం చెప్తాం? వాళ్ళ తండ్రి నా కొడుకు చచ్చిపోవద్దు అన్న ఒక ఉద్దేశంతో, నా కొడుకు చచ్చిపోవద్దు అన్న ఉద్దేశంతోనే ఆ తండ్రి ఆ కొడుకు కోసం పొలం అమ్మేసాడు. నాకు ఇంపార్టెంట్ నా కొడుకు, ల్యాండ్స్ కాదు, పైసలు కాదనుకున్నాడు. మీలాంటి చిల్లర నా కొడుకులు ఉండడం వల్లనే ఈరోజు సొసైటీ వెళ్ళిపోతుంది. ఎంతో మంది అభాగ్యులు స్ట్రగుల్స్ అవుతున్నారు. కిల్ బెట్టింగ్ యాప్స్ గైస్. ఇసోంటి వాళ్ళని ఫాలో కాకుండా చెప్తున్నా, జాగ్రత్తగా ఉన్నారు.